గోడన్ వార్తలకి స్వాగతం. విజయవాడ చిట్టుగుంట మారుతినగర్లోని శ్రీ 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 చిన్ని కృష్ణ భక్త బృందం శ్రీకృష్ణ జన్మాష్టమి 9వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పడాల నాగు, పడాల గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్ని సంవత్సరాల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నా అందులో భాగంగా 9వ వార్షికోత్సవం కూడా ఘనంగా నిర్వహించాము అని, 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మేళతాళాలతో సాయంత్రం స్వామివారిని ఊరేగించి పుట్టు మహోత్సవం నిర్వహిస్తామని, ఇందులో పాల్గొన్న విజేతలకు గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక నిర్వహించడానికి సహకరించిన భక్త బృంద కమిటీ సభ్యులకు మరియు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది 9వ సంవత్సరం చిన్ని కృష్ణ భక్త బృందం అని 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమం. అయితే ఏంటంటే ఇది దేవుడు కార్యక్రమం కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చాలా వరకు చేసుకొని వస్తున్నాం మేము. మరి పిల్లలకు పుస్తకాలని, వికలాంగులకి దుప్పట్లని, అలాగే చాలా వరకు కరోనా టైంలో టైంలో మేము ఈ చిన్ని కృష్ణ భక్త బృందం పేరు మీద చాలా కార్యక్రమాలు చేసామండి. రోజు కార్యక్రమం ఏంటంటే పొద్దున్నే పూజా కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం రథం ఊరేగింటుంది, కోలాటం ఆడుకుంటూ ఉట్టు కొట్టే కార్యక్రమం 2,500 నుంచి 3,000 అనుకున్నాను సార్. పేరు చిన్ని కృష్ణ భక్త బృందం, పడాల నాగు. ఇక్కడ 6వ డివిజన్ లో పలు చోట్ల కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే బ్రహ్మాందరెడ్డి నగర్ 1వ లైన్ లో చిన్ని కృష్ణ భక్త బృందం కమిటీ వారు ఈ రోజున 9వ వార్షికోత్సవం శ్రీ కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే పొద్దున్న పూజా కార్యక్రమం, ఇందాక అన్నదాన కార్యక్రమం, అలాగే పుస్తకాలు పంపిణీ కార్యక్రమం, సాయంత్రం ఉట్టు కొట్టే కార్యక్రమం, అలాగా ఒకటని కాదు అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడు గీతోపదేశం ఏదైతే చేశారో దాని ప్రకారం ప్రజలంతా నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా పేరు పడాల గంగాధర్.